సవతి తల్లి. ఒక చిన్న పట్టణంలో మాధవ్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో జీవించేవాడు. పెద్ద కూతురు శాంతి, చిన్న కూతురు శ్రవంతి. శాంతి మాధవ్ మొదటి భార్యకు పుట్టిన కూతురు. ఆమె చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోవడంతో కొన్నేళ్ల తర్వాత మాధవ్ సరళను రెండో పెళ్లి చేసుకున్నాడు. సరళ మొదట శాంతిని ఎంతో ప్రేమగా చూసుకుంది. కానీ స్రవంతి పుట్టిన తర్వాత ఆమె మనసులో తెలియకుండానే మార్పు వచ్చింది. స్రవంతి ఏది కావాలంటే అది తెచ్చేది. శాంతికి మాత్రం ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పేది. స్రవంతి చదువుకు మంచి కాలేజీ చూసింది. శాంతితో మాత్రం ఇక చదువు చాలులే, ఇంటి పనులు నేర్చుకుంటే చాలు అని చెప్పేది. మాధవ్ చాలాసార్లు అడ్డుకోవాలని చూసినా సరళ మాటలతో అతన్ని ఒప్పించేది. స్రవంతి మన సొంత కూతురు, ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే ఎలా? అప్పుడు శాంతి ఏమీ మాట్లాడేది కాదు. తనకు దక్కాల్సింది దక్కకపోయినా స్రవంతి మీద మాత్రం ఎప్పుడూ కోపం చూపించలేదు. ఒకరోజు శాంతికి మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి పేరు సురేష్. అతని కుటుంబానికి పెద్దగా ఆస్తులు లేవు, కానీ మంచి పేరు ఉంది. సురేష్ మంచి ఉద్యోగం చేసేవాడు. ముఖ్యంగా మనుషులను గౌరవించే స్వభావం అతనిది. మాధవ్కు ఆ సంబంధం బాగా నచ్చింది. శాంతి, నీకు ఈ అబ్బాయి నచ్చాడా? శాంతి తల ఊపింది. నాన్న, నాకు నచ్చాడు. కానీ సరళ మాత్రం ముఖం చిట్లించింది. ఇంతేనా మన అమ్మాయికి దొరికిన సంబంధం? ఎందుకు? అబ్బాయి మంచివాడే కదా. మంచివాడైతే సరిపోతుందా? మన అమ్మాయి జీవితం అంతా ఇలాగే చిన్న ఇంట్లో గడపాలా? శాంతి ఆ మాట విని మౌనంగా నిలబడింది. అదే సమయంలో స్రవంతికి ఒక సంబంధం వచ్చింది. పెద్ద వ్యాపారం, పెద్ద ఇల్లు, కారు, డబ్బు. వాళ్ళు కూడా తమ గురించి చాలా గొప్పగా చెప్పారు. సరళకు ఆ సంబంధం చూసిన వెంటనే కళ్ళు మెరిశాయి. ఇదే నా కూతురికి సరైన సంబంధం. శాంతి మాత్రం ఆ కుటుంబాన్ని చూసి ఏదో ఆలోచనలో పడింది. స్రవంతి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అక్క, నాకు ఎంత మంచి సంబంధం వచ్చిందో చూసావా? శాంతి నవ్వింది. అవును, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో చెల్లి. ఏంటి? డబ్బు చూసి పెళ్లి చేసుకోకు, మనిషిని చూసి చేసుకో. స్రవంతి నవ్వుతూ, అక్క, నువ్వు ఎప్పుడు ఇలాగే చెబుతావు. ఎందుకంటే జీవితంలో మనతో ఉండేది డబ్బు కాదు. స్రవంతి ఆ మాటను పట్టించుకోలేదు. కొద్ది రోజులకు శాంతి పెళ్లి సురేష్తో జరిగింది. ఆమె అత్తింటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు పెద్ద ఆస్తులు కనిపించలేదు. కానీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆమెను ఎవరూ తక్కువగా చూడలేదు. సురేష్ ప్రతిరోజు నువ్వు అలసిపోయావా అని అడిగేవాడు. శాంతికి అదే పెద్ద సంపదలా అనిపించింది. కొంతకాలానికి స్రవంతి పెళ్లి కూడా ఘనంగా జరిగింది. సరళ బంధువులందరికీ చెప్పుకుంది, నా కూతురు ఎంత గొప్ప ఇంటికి వెళ్ళిందో చూడండి. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే స్రవంతికి అసలు విషయం అర్థమైంది. అత్తింట్లో డబ్బు ఉన్నట్లు కనిపించింది, కానీ ఆ కుటుంబం మొత్తం అప్పుల్లో ఉంది. ఇంట్లో ఉన్న చాలా వస్తువులు అప్పుగా తెచ్చినవే. భర్తకు కూడా స్థిరమైన పని లేదు. అయినా వాళ్ళ అహంకారం మాత్రం తగ్గలేదు. ఒకరోజు స్రవంతి అత్త గట్టిగా అంది, మీ ఇంట్లో నుంచి ఏమి తీసుకొచ్చావు? అమ్మా, పెళ్ళికి నాన్న చేయగలిగినంత చేశారు. మాకు ఇచ్చింది ఇంతేనా? మరో రోజు నీ అక్కకి మంచి సంబంధం వచ్చిందని చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా, నీకు మాత్రం ఏం తీసుకురాలేదే అంటూ ఆమెను బాధ పెట్టారు. భర్త కూడా మొదట ఏమీ మాట్లాడలేదు. రోజులు గడిచే కొద్దీ అతను కూడా తన తల్లి మాటలే వినడం మొదలుపెట్టాడు. ఒకరోజు స్రవంతి తట్టుకోలేక తన తల్లికి ఫోన్ చేసింది. అమ్మా, నన్ను ఇంటికి తీసుకెళ్ళమ్మా. సరళ ఒక్కసారిగా భయపడింది. ఏమైంది? ఇక్కడ నన్ను చాలా బాధ పెడుతున్నారు. కొత్తగా వెళ్ళావు కదా, కొంచెం సర్దుకుపో. అమ్మా, నేను చాలా సర్దుకున్నాను, మరికొంత సర్దుకో. స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నన్ను ఈ ఇంటికి పంపించినప్పుడు ఇది ఇంత గొప్ప కుటుంబం అన్నావు కదా. సరళకు మాట రాలేదు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మరింత దారుణమైంది. ఒకరోజు స్రవంతి తన బట్టలతో పుట్టింటికి వచ్చేసింది. సరళ ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఇలా వచ్చేసావేంటి? ఇక అక్కడికి వెళ్ళను. అప్పుడే శాంతి కూడా అక్కడికి వచ్చింది. చెల్లెలి ముఖం చూసి ఆమెకు విషయం అర్థమైంది. స్రవంతి, ఇక్కడ కూర్చో. అక్క, నేను ఇక ఆ ఇంటికి వెళ్ళను. శాంతి కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత మెల్లగా అంది, చెల్లి, నిన్ను అక్కడికి పంపమని నేను చెప్పడం లేదు. కానీ ఒకసారి నాతో నిజం చెప్పు. నీ భర్త నిన్ను కొడుతున్నాడా? లేదు. తినడానికి పెట్టడం లేదా? పెడుతున్నారు. నీ భర్త నిన్ను పూర్తిగా ద్వేషిస్తున్నాడా? స్రవంతి కొద్దిసేపు ఆలోచించింది. లేదక్క, కానీ అతను తన అమ్మ మాటే వినేస్తాడు. శాంతి ఆమె చేతిని పట్టుకుంది. అయితే సమస్య మొత్తం నీ భర్త కాదు,
అతని ఇంట్లో ఉన్న ఆలోచన. అయితే నేను ఏం చెయ్యాలి? ముందు పారిపోవడం కాదు, నీ భర్తతో ఒంటరిగా మాట్లాడాలి. స్రవంతి కన్నీళ్లు తుడుచుకుంది. అతను నా మాట వింటాడా? నువ్వు భార్యగా మాట్లాడితే వింటాడు, కోపంతో మాట్లాడితే వినడు. శాంతి మరుసటి రోజు స్వయంగా స్రవంతితో అత్తింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే స్రవంతి అత్త ముఖం చిట్లించింది. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? శాంతి ప్రశాంతంగా అంది. అత్తయ్య, నా చెల్లి మీ ఇంట్లో ఉండడానికి వచ్చింది, కానీ ఒక విషయం అడగడానికి వచ్చాను. ఏమిటది? మీకు కోడలిగా కావాల్సింది స్రవంతినా, లేక ఆమె పుట్టింటి డబ్బా? ఆ మాటకు అందరూ మౌనంగా ఉండిపోయారు. స్రవంతి భర్త తలదించుకున్నాడు. శాంతి అతని వైపు చూసింది. మీ అమ్మ మాట వినడం తప్పు కాదు, కానీ భార్య కన్నీళ్లు కనిపించకుండా వినడం తప్పు. అతని కళ్ళల్లో మార్పు కనిపించింది. శాంతి మళ్ళీ అంది, మీ ఇంట్లో డబ్బు లేకపోవచ్చు, అది తప్పు కాదు, కానీ డబ్బు లేనందుకు నా చెల్లిని తక్కువ చేయడం మాత్రం తప్పు. అత్త ఏదో చెప్పబోయింది. అప్పుడు ఆమె కొడుకే ఆపాడు. అమ్మా, చాలు. అందరూ అతని వైపు చూశారు. స్రవంతి తప్పు చేయలేదు, మనమే ఆమెను ఇబ్బంది పెట్టాం. అతను స్రవంతి దగ్గరకు వచ్చి, నన్ను క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకోకుండా అమ్మ మాటలే విన్నాను. స్రవంతి కన్నీళ్లతో అతని వైపు చూసింది. అత్త కూడా కొద్దిసేపు మౌనంగా ఉండి, నేను కూడా తప్పు చేశాను, ఇక నుంచి నిన్ను నా కూతురిలానే చూస్తాను అంది. స్రవంతి వెంటనే నమ్మలేదు, కానీ మార్పు నిజమా కాదా చూడాలని నిర్ణయించుకుంది. భర్త ఆమెకు అండగా నిలిచాడు. అత్త కూడా నెమ్మదిగా తన ప్రవర్తన మార్చుకుంది. స్రవంతి మళ్ళీ తన ఇంట్లోనే ఉండిపోయింది. ఆ రోజు పుట్టింటికి తిరిగి వస్తూ శాంతి తన చెల్లితో అంది, చూసావా, జీవితంలో కష్టం వస్తే ఇంటిని వదిలేయడం ఒక్క పరిష్కారం కాదు, కానీ కష్టాన్ని భరించడం కూడా పరిష్కారం కాదు. మన మాటను మనమే గౌరవంగా చెప్పడం నేర్చుకోవాలి. స్రవంతి అక్కను కౌగిలించుకుంది. అక్క, నువ్వు లేకపోతే నేను ఏమి చేసేదాన్నో నాకు తెలియదు. శాంతి నవ్వింది. నేను నీ అక్కను కదా, నీ జీవితం బాగుపడాలని కోరుకోవడం నా బాధ్యత. దూరంగా నిలబడి ఇవన్నీ చూస్తున్న సరళ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. తాను శాంతికి ఎప్పుడూ ఇవ్వని ప్రేమను శాంతి మాత్రం తన కూతురికి ఇచ్చింది. అప్పుడు సరళకు నిజంగా అర్థమైంది. సవతి కూతురిని పరాయిగా చూసిన తల్లి తప్పు చేసింది, కానీ ఆ సవతి కూతురే తన సొంత కూతురి జీవితాన్ని నిలబెట్టిన రోజు ఆ తల్లి చేసిన తప్పుకు సమాధానం కూడా దొరికింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.